విద్యాలయం కడప ఓం శాంతి నగర్లోని సేవా కేంద్రంలో ఈరోజు శనివారము సాయంత్రం 6 నుంచి 7:30 వరకు ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన కార్యక్రమం మొదలైంది. కొత్త పరమాత్మ యొక్క పిల్లలు మూలలో ఉన్నటువంటి ఆత్మలకు భగవంతుని యొక్క సందేశం ఇప్పించేలాన ఒక లక్ష్యముతో ఈరోజు వైజాగ్ నుంచి శివలీల అక్కయ్య గారు బ్రహ్మకుమారి విచ్చేసి ఉండ్రి వారి యొక్క మాధ్యమ ద్వారా ఈ యొక్క భగవంతుని యొక్క సందేశం ఇచ్చేందుకు వారు అనేక సాధనాలు చేస్తూ ఈరోజు భగవంతుని యొక్క సత్య పరిచయాన్ని ఇచ్చేందుకు వారు కృషి చేస్తూ ఈరోజు వారు అక్కడి నుంచి వచ్చారు. వారికి ముఖాంతరంగా ఈరోజు పరమాత్మ యొక్క సందేశం అనేది వారి అందించారు. ఈరోజు ప్రపంచంలో అనేక రకాల సమస్యలతో కూడినటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం. అయితే దీనికి మూల కారణం ఏంటి స్వయాన్ని మనం గుర్తించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, మన యొక్క జీవిత యొక్క లక్ష్యం ఏమిటిది అనేది వారు అవగాహనలో తీసుకొస్తూ ఈరోజు ఇదే మన అందరికీ కూడా తెలియజేశారు. వారు కనీసం మీరు భగవంతుని ఇంటికి ఒక 5 నిమిషాల కాలం కూడా మీరు సమయాన్ని కేటాయించినట్లయితే మీ యొక్క సంకల్పాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే ఈరోజు మన అనేక సమయం నుండి మన సిద్ధి రిద్ధి అనేది మనం వింటూ వచ్చాం ఆ పదము. అయితే మనం పరమాత్మ యొక్క సంకల్పాల యొక్క సిద్ధి ఎలా మనం ప్రాప్తి చేసుకోవడం అనేటువంటి ఒక చాలా ఈజీ మెథడ్తో వారు తెలియపరిచారు. కాబట్టి అది మీరు కూడా తెలుసుకోవచ్చు. ఈ యొక్క బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయానికి మీరు ఇచ్చేసినట్లయితే మన జీవితంలో అనేక రకాల సమస్యలకు సమాధానం లభిస్తుంది. మనశ్శాంతి, సుఖము, ఆనందంతో జీవితాన్ని గడిపే ఒక ఏకైక రాజ్యోగం యొక్క మార్గమని తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి మీ అందరికీ కూడా ఆత్మిక సోదరులారా రండి, భగవంతుని యొక్క సన్నిధిలోకి వచ్చి మీరందరూ కూడా మీ సత్యపరిచయం, పరమాత్మ యొక్క సత్యపరిచయము, 3 లోకాల యొక్క పరిచయాన్ని తెలుసుకొని మీ యొక్క సుఖమయ జగత్తు, సుఖమయ ప్రపంచాన్ని ఎలాగ మనం నిర్మించాలి, అది మన చేతుల్లోనే ఉంది అని వారు చాలా సరళమైన రీతిలో తెలియచేశారు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. చెప్పండి మేడం. బ్రహ్మకుమారి గీత.